రే హరి, లే హరి. అన్నా ఆయన లేరు, టీ తాగడానికి ఫ్రెండ్స్తో వెళ్ళినారు. అవునమ్మా, ఉంటాడు అనుకొని వస్తే తర్వాత వస్తాలేమ్మా. అయ్యో కూర్చోండి అన్న, టీ తాగేసి వెళ్దురు. ఉన్నిలేమ్మా, వీడంతా ఫ్రెండ్స్తో తిరుక్కుంటా చాలా ఎక్కువైపోయింది కదమ్మా, ఈ మధ్య కనపడటమే లేదు వీడు. అవునన్నా, ఈ మధ్యన బాగా ఫ్రెండ్స్ తిరుగుతున్నాడు. 10 రోజులు ఊరికి కూడా పోయి వచ్చినాడు. ఏందమ్మా, నాకు తెలియకుండా వాడు 10 రోజులు ఊరికి పోయినాడా? ఎక్కడ పోయినాడమ్మా? ఆ, అదేందో పేరు, ఆ, బ్యాంక్ బ్యాంక్ అదేదో బ్యాంకాక్లో బుద్ధుడు ఫేమస్ కదండి అన్న, అందుకని ప్రశాంతం కోసం పోయినాడు. ఏందమ్మా, బ్యాంకాక్లో బుద్ధుడు ఫేమసా? అవునన్నా, ఆడ బుద్ధుడివి చాలా టెంపుల్స్ ఉన్నాయంట కదా. బుద్ధుడు బ్యాంకాక్లో ఫేమస్? ఎంత తిక్కదాని దొరికినావమ్మా వానికి. ఏంది అట్లంటావు తిగదాన్నని? లేకపోతే అమ్మా, బ్యాంకాక్లో బుద్ధుడు ఫేమస్ అంటే నువ్వు నమ్మినావా? అంటే అక్కడ బుద్ధుడు ఉండడన్నా, మరి ఇంకేముంటాయన్నా? అమ్మా, చెప్పితే కొంపలు అంటుకుంటాయమ్మా. మొత్తం అంతా ఆడ గబ్బు పనులు తప్ప రెండో పని లేదు తల్లి. అంటే ఏం చేస్తారాడా? అమ్మా, ఏందనుకుంటావమ్మా, బ్యాంకాక్ అంటే అన్ని ఓగు పనులు చేసేకపోతారమ్మా. తాగుడు, తినడు, ఆ బీచుల్లో పొరలాడము, చాలా గబ్బు పనులమ్మా. వాడిని అసలు నువ్వు ఎట్లా నమ్మి పంపించినావమ్మా? ఏంటన్నా నువ్వు చెప్తాంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అమ్మా, బ్యాంకాక్లో లాడ్జులు ఫేమస్. ఆడోళ్ళు, మసాజులు, నానా గబ్బు పనులు చేసి వచ్చింటాడమ్మా వాడు. తాగుతారు, తింటారు, పొరలాడతారు. ఆడ ఒకటే అమ్మా, ఎన్నని చెప్పాల తల్లి నీకు. ఇన్ని గలీజ్ పనులు ఉంటాయా? నాకైతే బుద్ధుడు అది ఇది అనేసి పోయినాడు, ఇంత మోసం చేస్తాడా? అమ్మా, అవే కాదమ్మా తల్లి, చెప్పేవి దండిగుండే. నేనెప్పుడు బ్యాంకాక్ పోలేదమ్మా తల్లి. నాకు పోయిన వాళ్ళు చెప్పింటే కాదమ్మా. వాడిని ఎట్లా నమ్మినావమ్మా? వాడిని ఎట్లా పంపిస్తావమ్మా నువ్వు? వాడు చెడిపోయేది కాక సంసారం కూడా నాశనం అవుతుంది. ఎట్లా నమ్ముతావమ్మా? వాడు కూసే ప్రతి తప్పుడు కూతలే. ఏంద్రా ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? ఇప్పుడు వచ్చినారా? ఇంకా ఇప్పుడు వచ్చి ఇట్లా కూర్చుంటాడా? ఏం మాట్లాడలే కదా నువ్వు? అసలు ఆయమ్మతో ఇంకా ఒక మాట కూడా మాట్లాడలే. వచ్చావా? నీ గురించి ఇప్పుడే అంతా తెలిసింది. ఏం పంట పెట్టి చచ్చినవరా? ఏంది నా గురించి ఏం తెలిసేది? నువ్వు భలే ఉన్నావే. మన కాఫీ పోసినావు లేదా మగానా? లే హరి, నా మీద నమ్మకం లేదారా? నేను ఎప్పుడన్నా నీ మీద ఏమని చెప్తానో ఒక్క మాట కూడా మాట్లాడలేదురా వచ్చినప్పటి నుంచి. నిన్ను నమ్మి నా కొడుకు కూడా స్వామి, నువ్వు యాడి పైన కూడా కొంపలంటే వచ్చే రకం కదా. నువ్వు కింద వెయిట్ చేయపో, నేను వస్తాను, ఇద్దరం టీకి పోదాం. నువ్వు కింద వెయిట్ చేయపో పో. నేనేం చేయలేదురా స్వామి. పోదురా స్వామి, కింద అంత భయం వేస్తుంది. మొగం చూడు ఎట్లా పోయిస్తామ్మా, పోయిస్తున్నారా? నువ్వు పోరా స్వామి, నాకు అమ్మాయి ఆ మొగం చూడు ఎట్లా పెట్టిందో. నేనేం చెప్పలేదు లేరా, నువ్వంతా. నువ్వు పోరా. ఏందే వాడేం చెప్పినా నమ్మద్దు. వాడు పెద్ద పోరం పోక నా కొడుకోడు. బ్యాంకాక్ లో బుద్ధుడు ఫేమస్. బుద్ధుడు చాలా ఫేమస్. అటు పోయినందుకు ఎంత ప్రశాంతంగా ఉందో నీకు. బ్యాంకాక్ అంటావా? బుద్ధుడు అంటావా? బ్యాంకాక్ వెళ్ళి ఏమేమి తప్పుడు పని చేసేసి వచ్చినావు? అబ్బా, ఏందే మొత్తం వాయిస్ వీడు రామ్మోహన్ గడు అన్ని తప్పుడు కుతలు కూర్చుంటాడే. నేను బ్యాంకాక్లో ఏం పని చేయలే. అబ్బా, ఈ రామ్మోహన్ గడు ఏటకు వచ్చిన ఇంతనే కొంపలు అంటించిపోతాడు వాడు. అబ్బా, నీచుడా, నికృష్టుడా, దుర్మార్గుడా, దుష్టుడా, నిన్ని ఉండు చలాక్ కాల్చుకొని వస్తాను నిన్ని. అబ్బా, ఇప్పుడు చలాకెందుకే తల్లి? ఆల్రెడీ వాతలు పెట్టినావు నువ్వు. నీకు చలాక్ కాల్చుకొని వచ్చి ఒళ్ళంతా వాతలు పెడితే నీకు అర్థమవుతుంది. అంతవరకు బుద్ధి రాదు. ఇంకొకసారి బ్యాంకాక్ అన్నావు అనుకో, అప్పుడు ఉంటుంది నీకు. అబ్బా, కొట్టింది కానీ ఆ తాయి మసాజ్తో పోలిస్తే ఈ దెబ్బలు అన్నీ భరించవచ్చు. అబ్బా, ఇంకోసారి బ్యాంకాక్ వేస్తే ఈ ఒళ్ళు నొప్పులన్నీ తగ్గిపోతాయి. ఈ రామ్మోహన్ గారు ఏడా చచ్చినాడు గబ్బునా కొడుకు. వాడు వచ్చినాడంటే అన్ని నాశనమే. దరిద్రుడు ఏమేమి చెప్పి చచ్చినాడేమో, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందేమో. బా, బ్యాంకాక్ పోతేనే బాగుంటుంది. అమ్మయ్యా, ఈరోజు హరిగాని కొంపలో మంట పెట్టినా. ఈ రోజుకు కడుపు చల్లగా ఉంది. రేపు వేరే కొంప చూసుకుంటా.